మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మన ఇంటి దగ్గరే ఉండి మనం జాబ్ చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. సో ఇది జెన్యూన్ అనమాట. సో ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో ఎస్పెషల్లీ లేడీస్ కానీ అండ్ అలాగే స్టూడెంట్స్ కానీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఎవరైనా సరే మీరు పార్ట్ టైం కానీ లేదంటే ఫుల్ టైం కానీ మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో ఈ జాబ్ వచ్చేసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ఈ మన వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ప్రతి ఒక్క జాబ్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది. అంటే అన్ని రకాల జాబ్స్ అయితే మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో నేను ఈ వీడియో కింద లింక్ పెడతా, అక్కడైతే మీరు వెళ్ళి ఒకసారి అయితే లింక్ పై క్లిక్ చేసి మొత్తం మీకు సంబంధించినటువంటి జాబ్స్ అయితే మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సపరేట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి మనకి సపరేట్గా అయితే ఒక ట్యాబ్ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసి మనకి కొత్తగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నేను మొత్తం A to Z ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీరు ఎవరు అర్హులు అనేది అయితే నేను మొత్తం కూడా తెలియజేస్తాను. సో కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. 100% జెన్యూన్ అనమాట. ఓకే రైట్, ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం మనం. సో ఇది ఓపెన్ చేస్తే చూడండి మనకి, సో ఇక్కడ చూడొచ్చు రిమోట్ ఉద్యోగాలు అంటే మనకి సో ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవడానికి ఇది అవకాశం అనమాట. ఏపీ అండ్ టీఎస్ స్త్రీ పురుషులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఉద్యోగానికి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది పేటీఎంలో ఉందన్నమాట. సో ఓకే, సో మనకి పేటీఎం వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఇది ఒక అవకాశం అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇది. సో మొత్తం టోటల్గా వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్ పాస్ అయి ఉండాలి. 10th లేదా ఇంటర్ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే సరే అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక బీసీలకి ఒక 3 సంవత్సరాలు పెంచారు అండ్ అలాగే ఎస్సీ ఎస్టీలకి ఒక 5 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే 30+3 33 అండ్ అలాగే 30+1 5 35 ఈ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది మనకి జాబ్ రోల్ ఏంటి అని అంటే వాస్తవానికి సో ఇక్కడ చూడొచ్చు మనకి, సో ఇది వచ్చేసి మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో ఈ జాబ్ వచ్చేసి మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. సో మీరు ఏం చేయాలనేది మొత్తం కూడా వాళ్ళు మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు కాల్లో అంటే రిమోట్ సిస్టమ్ అని అంటే ఏంటి అని అంటే డైరెక్ట్ మీకు ఫోన్లోనే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళు ఫోన్లోనే చెప్తుంటారు అనమాట. సో కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉండి వాళ్ళు చెప్పిన విధంగా మీరు చేస్తూ ఉండాలి. సో అదే అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళు వర్క్ మీకు ఇస్తారు. సో అదేవిధంగా మీకు శాలరీ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక టీం వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి సో మీకు అప్లై అయితే చేసుకోండి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలని అయితే తెలియజేస్తాను మీకు ఇప్పుడు. సో మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అయితే లింక్ పెట్టాను. లింక్ పైన డైరెక్ట్ క్లిక్ చేసి మీరు ఇక్కడికి వచ్చేసి సో ఈ అప్లికేషన్ లింక్ ఉంది కదా, సో ఈ లింక్ పైన అయితే మీరు క్లిక్ చేసి డైరెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా అప్లై చేయాలనేది. సో కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా సో మనకి అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి, సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సో చాలా రకాల మనకు పేటీఎం నుంచి రిక్రూట్ అయినటువంటి అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఇక్కడ అప్లై ఆప్షన్ ఉంది, ఇక్కడ జాబ్ నేమ్ ఉందన్నమాట. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో మీ యొక్క ఏరియా హైదరాబాద్ కానీ లేదంటే ఇక్కడ ఈ విధంగా చాలా రకాలుగా సో బెంగళూరు, హైదరాబాద్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఈ విధంగా అయితే పైకి స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అంటే ఇవన్నీ కూడా జాబ్ నేమ్స్ అనమాట. ఇవి కలెక్షన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు ఫీల్డ్ వర్క్లో చేయాల్సినటువంటి జాబ్స్ ఇవి. అండ్ అలాగే ఇక్కడ ఏరియా కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఫీల్డ్ వర్క్ అనమాట. ఓకే, ఇవి ఆఫ్లైన్ మర్చెంట్ ఈ విధంగా అయితే మొత్తం అంటే క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఆ సౌండ్ బాక్సులు అవన్నీ కూడా మీరు సో సప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ జాబ్స్ అనమాట ఇవి హైదరాబాద్లో. ఈ విధంగా అయితే చాలా ఉన్నాయి. సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది, అదైతే మనం సో ఇక్కడ చూడండి, సో ఇది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు సోషల్ మీడియా డిజైనర్ అని కానీ లేకపోతే ఇక్కడ చూడండి చూపిస్తాను నేను. సో మనం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంటర్నల్ అనమాట. సో ఇది భోపాల్కి ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇందులో మనకి సో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇందులో సో నేను ఇప్పుడు చూపిస్తా చూడండి, ఔరంగాబాద్ అండ్ అలాగే ఈ విధంగా అయితే మీరు పైన స్క్రోల్ చేస్తే మనకు వస్తుంది ఇక్కడ. సో చూపిస్తాను నేను ఇప్పుడు మీకు, వీడియో అయితే స్కిప్ చేయకండి.
కీ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కాకపోతే ఇందులో కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాయి, కొన్ని ఫీల్డ్ వర్క్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇవి అన్నమాట. ఈ విధంగా ఇన్ని రకాలైతే ఉన్నాయి. సో ఈ లింక్ పై అయితే క్లిక్ చేసి మీరు ఇష్టం వచ్చింది అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ది మాత్రమే నేను చూపిస్తా. ఇవన్నీ కూడా మీరు పర్సనల్గా మీరు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో ఒకసారి ఇవి ఓపెన్ చేసి, సో మీరు ఏం చేయాలంటే ఓపెన్ చేసిన తర్వాత సో మీరు ఇష్టం వచ్చినటువంటి మీకు ఏ జాబ్ అయితే ఇష్టం ఉంటుందో దానికి మీరు అప్లై అయితే చేసుకోండి. ఓకే, సో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి విజయవాడ, ఓకే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విజయవాడ అని ఉంది కదా. సో ఇక్కడ దీనికి స్టేట్ అప్లై పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అప్లై ఏ విధంగా చేయాలనేది కూడా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు విజయవాడ ఉన్న దగ్గర మీరు క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు తెలుగులో ఉంటుంది అన్నమాట కన్వర్జేషన్ మొత్తం కూడా. సో అండ్ పోతే మనము క్లిక్ చేద్దాము. సో అప్లై పైన క్లిక్ చేద్దాము ఒకసారి, నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో చూడొచ్చు మనకి ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి నేను ఇంతకుముందు తెలియజేసా కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు మళ్ళీ ఒకసారి చదవాలనుకుంటే చదవండి. ఓకే, సో ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనల్ని డైరెక్ట్గా సో మీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఇక్కడ మీ మొబైల్లో ఉంటే రెజ్యూమ్ పీడిఎఫ్ని అయితే ఇక్కడ అటాచ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి రెజ్యూమ్ని అయితే పెట్టేసేయండి. ఇకపోతే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేము అండ్ అలాగే మీ ఈమెయిల్ ఐడి అయితే ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మీ ఫోన్ నెంబరు, కరెంట్ లొకేషను, కరెంట్ కంపెనీ. ఓకే, అంటే మీరు ఏమైనా ఇంతకుముందు ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా, ఏదైనా వర్క్ చేస్తుంటే అది, లేదంటే లిమిట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇక్కడ చూసుకున్నట్టయితే లింక్స్ అనమాట. లింక్స్ అని అంటే సో మీరు లింక్డ్ఇన్లో ఏమన్నా మీ ప్రొఫైల్ ఉంటే అది యూఆర్ఎల్ ఇచ్చేసేయండి. ఈ విధంగా గీతాబ్ కానీ ఈ విధంగా ఏమైనా వెబ్సైట్స్ ఉంటే మీరు ఇక్కడైతే ఇవ్వచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి డూ యూ హ్యావ్ ఎనీ ప్రియర్ ఎక్స్పీరియన్స్, అంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, అవైతే ఎస్ అయితే ఎస్నో అయితేనో. ఈ విధంగా సో ఇంతకుముందు ఏమైనా ఇన్ఫ్లుయెన్సర్ పని చేశారా, అదే ఎస్ అయితే ఎస్. అలాగే మీరు గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎస్ నో అని అయితే పెట్టండి. ఓకే, అండ్ అలాగే మీరు ఎప్పటి నుంచి జాయిన్ కావాలనుకున్నారు అనేది అయితే మొత్తం అయితే ఇక్కడ 1 month 1 week 15 days ఎప్పటి నుంచి జాయిన్ అవ్వాలనేది అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ అలాగే వాట్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్, మీరు ఎక్కడ ఉంటారు. ఓకే, ఇక్కడ విజయవాడ ఉంది, లేదంటే అదర్స్ ఉంటే అదర్స్. ఓకే, ఆర్ యూ ఓపెన్ ఫర్ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ అంటే మీరు ఎస్ అని అయితే పెట్టండి ఇక్కడ. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ గురించి ఏమైనా ఉంటే ఇక్కడ అడిషనల్గా అయితే మీరు ఇక్కడ మొత్తం కూడా టైప్ చేసి పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారనమాట. మీ మెయిల్ ఇచ్చారు కదా, ఫోన్ నెంబర్ మెయిల్, సో దానికి కాల్ చేయడం కానీ మెసేజ్ రావడం కానీ, లేదంటే మీకు అంటే నార్మల్గా అది ఈమెయిల్ ఐడికి మెసేజ్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీకు ఫర్దర్ స్టెప్స్ అనేది సో కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది అన్నమాట మనకి పేటిఎం ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంది. ఇది 100% జెన్యూన్ అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎవరెవరికి మీకు జాబ్ కన్ఫర్మ్ అయిందో మన వీడియో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మీకేమైనా డిఫాల్ట్గా అంటే నేను చెప్తున్నా నార్మల్గా మీకేమైనా ఈ జాబ్కి అప్లై చేసుకున్న తర్వాత అంటే మీకేమైనా రెస్పాన్స్ ఏ విధంగా ఉందనేది అయితే కింద ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అనమాట. అంటే మీకు వచ్చే రెస్పాన్స్ పాజిటివా నెగిటివా, అంటే మీకు వచ్చేది నిజంగా అంటే ఫేక్ ఆర్ రియల్ అనేది మీరు చేసే కామెంట్ ద్వారా ప్రతి ఒక్కరు తెలియజేసి ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్రెస్టెడ్గా మీ కామెంట్స్ చదివి వాళ్ళు అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్, అప్లై చేసుకున్న తర్వాత. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో నేనైతే ఒక 100 likes అయితే నేను టార్గెట్ చేస్తున్నా. సో ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. సో వాటన్నిటిని కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే, రైట్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.